ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచవ్యాప్తంగా ఎవరు పాపులర్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చేతులు ఇచ్చేసేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసేసి వాళ్ళని వెంటపడి అపాయింట్మెంట్ తీసుకుని అది ఫోటో పెట్టుకుని వాళ్ళ దేశంలో చెప్పుకుంటుంటాడు, నేను వీళ్ళతో మాట్లాడాను వాళ్ళతో మాట్లాడాను. ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే ఫస్ట్ జరగాల్సింది అమెరికా యూరోప్ దేశాలు దానికి ఆయుధాలు ఇవ్వడం ఆపేయాలా. రెండవది ఆయనకి జెలెన్స్కీ సిద్ధపడగలగాలి, ఏది తను కోల్పోయిన భూభాగాన్ని వదులుకోవడానికి. అది వదులుకోనంత వరకు యుద్ధం ఆగదు. అదే సందర్భంలో రష్యా యుద్ధం ఆపాలి అంటే తను లాక్కున్నటువంటి భూమిని తప్ప వదిలేసేసి యుద్ధం ఆపమంటే ఆపడానికి సిద్ధంగా ఉంది. ఇటు అమెరికా యూరోప్ దేశాలు రేపు పొద్దున ప్రభుత్వం మారిందంటే కనుక ఖచ్చితంగా జెలెన్స్కీకి పెద్ద జలకాయ. అదే సందర్భంలో ఇక్కడ నరేంద్ర మోడీని అడ్డుపెట్టి కథ నడపడానికి ప్రయత్నం ఓ పక్కన అమెరికా చేసుకొస్తుంది, రష్యా చేసుకొస్తుంది. నరేంద్ర మోడీ ఇద్దరితో కూడా మాట్లాడుతున్నారు. తాజాగా న్యూయార్క్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ మరొకసారి కనిపించినటువంటి పరిస్థితి. జెలెన్స్కీ అపాయింట్మెంట్ తీసుకుని మరీ వచ్చారు. మరి రేపు పొద్దున కనుక ట్రంప్ అమెరికాలో గెలిస్తే మీరు ఇనిషియేటివ్ తీసుకుని మా ఇద్దరి మధ్యన శాంతి చేసేయండి అని చెప్పారా, ఏం జరిగిందనేది తెలియాలి.